వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డి వ్లాగ్స్. సో ప్లీజ్ నా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొడుతున్నాను. సో నేను ఈరోజు మీకు సింపుల్ రెసిపీ నేర్పించాలనుకుంటున్నాను. ఏంటంటే కీర్ అందరికీ నచ్చుతుంది, ముస్లిమ్స్లో చేస్తారు కదా ఆ కీర్ అనమాట. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి, టేస్ట్ మాత్రం అవసరం ఉంటుంది, ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. సో సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నేనైతే 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు వచ్చే పాలలో వాటర్ యాడ్ చేసుకొని వస్తారు. ఇంకా వాటర్ వస్తే వాటర్ అవుతుంది. ఇంకా సో పక్కనేమో 5-6 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ పాలు మరగక ముందే వేసుకోవాలన్నమాట. షుగర్ కూడా తగినంత వేసుకోవాలి. నేనైతే చూపిస్తున్న. సో అది అవుతున్నప్పుడు ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ మంచిగా హీట్ అవ్వాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ మంచిగా హీట్ అయినాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ 3 ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి కీర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, అవి కూడా ఉంటే వేసుకోవచ్చు, బాగుంటాయి. లైక్ ఏమంటే కర్బూజా సీడ్స్, ఇంకా ఏమో నాకు నేమ్స్ అంత తెలియదు. అవన్నీ తెచ్చుకొని వేసుకోండి. కీర్ ఇంగ్రీడియంట్స్ అంటే చెప్తారు. ఇట్లా మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. తినేటప్పుడు నోట్లోకి ఒక్కొక్కటి వస్తుంటే టేస్ట్ ఉంటుంది. ఫుల్గా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కిస్మిస్ అంత నచ్చదు కదా, కైనా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా పాలు ఇలా అవుతున్నాయి అనమాట. ఇంకా మరగలేదు. మరిగినాక ఈ సేమియా వేయాలి. ఈ సేమియా ఏంటంటే కీర్కి చేసే సేమియా ఉంటుంది అనమాట. బయట దొరుకుతుంది, 80 రూపీస్ ప్యాకెట్ ఏమో ఉంటుంది. ఆ సేమియానే వేయాలన్నమాట, మన ఇంట్లో వాడే సేమియాలు కాదు. సో కీర్ సేమియా అంటే వాళ్ళే ఇస్తారనమాట. సో 2 లీటర్స్ మిల్క్కి మా అంటే కొంచెం వేయాలి, ఒక 2 గుప్పెడంత సేమియానే వేయాలి. ఎక్కువ వేసామనుకో దగ్గరికి అయిపోయి సేమ్ అంత బాగుండదు అన్నమాట. కీర్ అన్నప్పుడు పాలే ఎక్కువ ఉండాలి, సేమియా తక్కువ ఉండాలి కదా. సో దాన్ని తగ్గట్టు వేసుకొని, మీరు ఎక్కువ వేసుకున్నారనుకో అది గట్టిగా అయిపోతుంది. సో చూడండి పాలు ఎంత మంచిగా మరుగుతున్నాయో. ఆ బాదంకున్న నెయ్యి అంతా ఫ్లేవర్ అంతా పాలకు వస్తుంది అనమాట. సో ఇలా మరిగినప్పుడు సేమియా వేసుకోవచ్చు. చూడండి నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను, సేమియా అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సో ఇంకా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా చూడండి, ఇంత ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ స్టవ్ మీదనే ఉండనియండి. 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం నెయ్యి మొత్తం పైకి తేలుతుంది కదా, అప్పటి వరకు ఉంచుకోవాలి. సేమియాని ఒకసారి ప్రెష్ చేసి చూడండి, మంచిగా మెత్తగా అయిపోయిందా చూడండి. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది అంతే. అయిపోయినాక మంచిగా చూడండి, మీరే చూడండి, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. అండ్ ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 అవర్ తర్వాత తినండి, కొంచెం కూల్ అవ్వాలన్నమాట, అయితేనే టేస్ట్ బాగుంటుంది. వేడి తింటే ఆ టేస్ట్ అర్థం కాదు. సో నిజంగా చెప్తున్నాను, నేను చేసినాను కాదు కానీ అవసరం ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.